అమ్మా ఇప్పుడు అందరి కళ్ళు మీ డీజీపీని వైపు ఉన్నప్పుడు మీరు ఆన్సర్ చెయ్యాలి. రాంగ్ అనాలిసిస్, రాంగ్ నోషన్లు కాదు. ఇందాక దీపక్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వెళ్తే డౌట్లు చెప్తున్నారండి అంటున్నారు. నేను చెప్తానమ్మా, డీజీపీ డీజీపీని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నా లేకపోతే సిఎస్ని కంట్రోల్లో పెట్టుకున్నా ఆయన ఓటమిని దేవుడు కూడా ఆపలేడు, సందేహం లేదు. అది కంట్రోల్లో పెట్టుకోవడం కాదండి, ఆ వ్యక్తులు రేపొద్దున ఇంక నామినేషన్ల ప్రక్రియ 3 రోజులైంది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు మళ్ళీ మీ మిత్రపక్షంలో అరెస్టులు ఉండొచ్చు, బొండా ఉమా గారు అరెస్టా అని చెప్పి చర్చ ప్రారంభమైంది. బ్యాలెట్ పేపర్ ఇష్యూస్ గొడవ బిగినైంది. ఉద్యోగులను కూడా వేయనివ్వరేమో, వాళ్ళని ఇబ్బంది పెట్టినిస్తారేమోనని ఇలా చర్చలు అవుతున్నాయి 2-3 రోజుల నుంచి. ఇన్ని ఉంటున్నప్పుడు వాళ్ళని ఎవరి కంట్రోల్లో పెట్టుకుంటే ఏంటి, జోబులో పెట్టుకుంటే ఏంటి, ప్రజలు ఉన్నారు, సైలెంట్ ఓటింగ్ ఉంది, కూటమిదే విజయం, ఇవి బాగుంటాయి వినటానికి. మనం ఎక్కువ భయపడి మన క్యాడర్ని మన ప్రజల్ని కూడా భయపెట్టడం కూడా కరెక్ట్ కాదు. అది నేనైతే చెప్తాను. అసలు ప్రజలు తిరుగుబాటు స్టార్ట్ అయితే ఎవరిని లెక్క చేయరమ్మా. ప్రజల నుండి సైకాలజీ ఏంటి, ఇప్పుడు రేపొద్దున బ్యాలెట్ ఆపగలడా, బ్యాలెట్ పేపర్లకు పోకుండా. కాబట్టి భారతీయ జనతా పార్టీ డెమోక్రసీని కాపాడే విషయంలో మేము కాంప్రమైజ్ కాము. నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, నడ్డా గారు కావచ్చు, రిప్రజెంటేషన్ ఇస్తారా? మీరు అంటున్నారు, ఇందాక కూడా అన్నారు, నాకు గుర్తొచ్చింది. అంటే అప్పుడు నేను టర్న్ అటు మార్చాను వేరే ప్యానలిస్ట్ కి. అసలు లేడీస్ అని కూడా లేకుండా మా పురంధేశ్వరి గారిని ఇలాంటి అమరావతి లేడీస్ ని చీరల జాకెట్లు చింపేస్తేనే చర్యలు లేని రోజున ఆ రోజే చర్యలు తీసుకుంటే బాగుండేది కదా అని చాలా మంది అన్నారు. ఇప్పుడు అధ్యక్షుల దాకా వచ్చేసింది పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఇలాంటి చర్చ నడుస్తుంది అన్నడమే దురదృష్టకరం. అందుకే మేమంటామంటే ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలా. పిచ్చి పిచ్చి మాడకుండా కూడా నియంత్రించాలా. ఆయన మాట్లాడే భాష ఏంటి, అసలు తాత్సారం ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈసీ ఇప్పుడు ఒక స్టేట్ లో 24 hours లో కంప్లైంట్ రాగానే చర్యలు ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈసీకి చాలా కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇంకా చర్యలు ఎందుకు రాలేదు? తాత్సారానికి రీజన్ ఏమన్నా మీకు తెలుసా? ఏమై ఉంటది? అదే అంటే ఈ వాచాలత్వాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయాలా. ఇప్పుడు వివేకానంద మఠం మీద మాట్లాడుతున్న కోర్టులు చెప్పారు కదా, అంతమంది ప్రజలు చర్చించుకోకుండా ఉండరు. కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ ఉంటది. మనం ఏదైతే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛని ఎవరు కూడా హరించలేరు, కోర్టులు కూడా నియంత్రించలేరు. ప్రజలు కామన్ గా మాట్లాడుకుంటుంటారు, వాస్తవాలు బయటికి రావాలని కోరుకుంటారు. ఆ కోరుకునే క్రమంలో డీజీపీలైనా సిఎస్లైనా ఎవరైనా సరే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ వాళ్ళని మభ్యపెట్టో లేకపోతే మాయ చేసో వాళ్ళని ఏదో ఇంకొక రకంగా చేస్తే, ప్రజలను టెర్రరైజ్ చేస్తే ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఆ తిరుగుబాటు అనేది రకరకాల రూపాలు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు. చర్యలు నేను వాళ్ళని తప్పించడం మాత్రమే కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంట. రాబోయే రోజుల్లో ఒక బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే తప్పు చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉందని నేను తెలియజేస్తాను. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ.